హాయ్ అందరికీ. అయితే పీకో మిషన్ మీద ఎన్ని రకాల కుట్లు వస్తాయని నాకైతే తెలియదు. నేనైతే ఈరోజే చూస్తున్నా, ఎందుకంటే కొత్త మిషన్ తీసుకున్నా కాబట్టి ఒకసారి ట్రై చేసిన, ఎట్లా వస్తుంది చూద్దాము అని ఒకసారి చూద్దామని ఇట్లా ట్రై చేసిన. కుట్లు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇన్ని రకాలుగా వస్తుందని నేను అసలు అనుకోననే లేదు. అయితే నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు నేను ఈరోజే చూస్తున్నా ఎన్ని రకాలు వస్తాయని ట్రై చేసిన. నేను అది కూడా ఒకసారి మీరు నేను ఎట్లా ట్రై చేసిన అనేది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్పిన, మీకు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఏ స్టిచ్ వస్తుంది అనేది కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. అయితే ఫస్ట్ నేను నార్మల్గా ఎట్లా ఇచ్చారో అట్లనే పెట్టుకున్నా. అది మనకు చీర కుచ్చిళ్ళు చీర కొంగు కూడా ఉంటుంది కదా, దాన్ని పీకో చేసుకోవడానికి వస్తుంది ఇది. తర్వాత వచ్చేసరికి మనం ఫ్రాక్స్ కూడా పీకో చేసుకోవడానికి కూడా ఇది మన కరెక్ట్ ఉంటుంది. మనకి అవతల సైడ్ ఇప్పుడు మనకి 2.5 మీద పెట్టుకుంటానంటే 2.5 మీద పెట్టుకోండి, మీకు మంచిగా వస్తుంది పీకో. ఆ తర్వాత ఇది వచ్చేసరికి ఇప్పటిదాకా మీకు చూపించిన కదా, అది 0లో పెట్టుకోండి. పాదం ఎప్పేసుకొని మళ్ళీ ఇంకొక ఈ పుట్టు పెట్టుకోండి. ఇది పెట్టుకుంటేనంటే మనకు స్టిచ్ మళ్ళీ వేరే రకంగా పడుతుంది. అది ఎట్లా అంటే మనకు నార్మల్ స్టిచ్ ఎట్లా పడుతుందో అట్లనే పడుతుంది. నార్మల్ మిషన్ తోటి మనం ఎట్లా కుడతామో అట్లనే వస్తుంది. అయితే నేను కొంచెం పైకి అడ్జస్ట్ చేసి చూపిస్తాను చూడండి. అయితే దీన్ని నేను 0 కాడ పెట్టుకుంటున్నా. 0 దగ్గర పెట్టుకొని అక్కడ ఉన్న దాన్ని ఒక 5 ఇంచెస్ 4 వరకు అట్లా పెట్టుకున్నా. ఇంకొంచెం పెద్దగా చేసి కూడా చూపిస్తున్నా చూడండి ఎట్లా వచ్చిందో చూడండి. చాలా నీట్గా వచ్చింది. నాకైతే ఇప్పటివరకు తెలియదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా కూడా వస్తుందా అని. ఎందుకంటే నా దగ్గర ఓల్డ్ మోడల్ మిషన్ పీకోది ఉండే, నేను సెకండ్ హ్యాండ్లో తీసుకుని ఏంటి కాబట్టి ఇక నాకు తెలీదు అది ఎట్లా వస్తాయి అనేది కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెట్టింగ్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు నేను పీకో మిషన్ వచ్చేసరికి అది వచ్చేసరికి 3 మీద పెట్టుకున్నా. ఇది కూడా సేమ్ 3 మీదనే పెట్టుకున్నా. 3.5 మీద పెట్టుకొని స్టిచ్ చేసుకున్నా. చూడండి ఎట్లా వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు కట్ వర్క్ శారీస్ కూడా కట్ వర్క్ వేసుకోవాలంటే ఈ విధంగా వేసుకోవచ్చు. చూడండి మనకు చూడండి ఎంత బాగా వచ్చింది అసలు. ఇది వచ్చేసరికి ఓవర్లాక్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇట్లా ఓవర్లాక్ లాగా వస్తుంది. ఇది ఒక మిషన్ ఉంటే చాలు మనకి, ఓవర్లాక్ కూడా అవసరం లేదు, ఓవర్లాక్ మిషన్ కూడా అవసరం లేదు. అయితే నేను ఓవర్లాక్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇది ఉంది కదా చూపిస్తున్నది, అది 4 దగ్గర పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, అది 0 దగ్గర పెట్టుకుంటే అట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు మామూలుగా నేను ఇది చూపిస్తుంది ఏంటంటే ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నా. 3 మీద పెట్టుకోండి. 3 మీద పెట్టుకుంటే ఒకవేళ మనకు ఫాల్ ఏమన్నా బుగ్గ వచ్చినా కూడా మనకి ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి 3 మీద పెట్టుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది కుట్టు తీయడానికి కూడా. అయితే చూడండి ఎన్ని రకాల స్టిచ్చెస్ వచ్చినాయో దీనివల్ల. అసలు నిజంగా నాకు ఇన్ని రకాలుగా వస్తుందని కూడా నాకు తెలీదు.